ఇప్పుడు మనం మెథడాలజీ బిట్స్ మూల్యాంకనం ఎవాల్యుయేషన్ గురించి నేర్చుకుందాం. ఈ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మొదటి బిట్ చూద్దాం. విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రాలలో మాపనం ఏ పద్ధతిలో చేస్తారు? విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రాలలో మాపనం ఏ పద్ధతిలో చేస్తారు? పరోక్ష పద్ధతి, ప్రత్యక్ష పద్ధతి, సాపేక్ష పద్ధతి, పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పరోక్ష పద్ధతి. విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రాల్లో మాపనం పరోక్ష పద్ధతిలో చేస్తారు. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో దేనివల్ల భౌతిక మాపనలో వచ్చే విలువలను కూడటం కానీ, తీసివేయడం కానీ, హెచ్చించడం కానీ, భాగాహారం చేయడం కానీ చేయవచ్చును? నిర్దిష్టమైన ఖచ్చితంగా కొలవగలిగిన పనిముట్లు ఉండడం, సమాన పరిమాణాల్లో ఉండడం, ఒక నిజ శూన్య విలువ నుండి లెక్కించబడటమే గాక నిష్పత్తి సూచికలు కలిగి ఉండటం. పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. అంటే నిర్దిష్టమైన ఖచ్చితంగా కొలవగలిగిన పనిముట్లు ఉండటం, సమాన పరిమాణాల్లో ఉండటం, ఒక నిజమైన శూన్య విలువ నుండి లెక్కించబడటమే గాక నిష్పత్తి సూచికలు కలిగి ఉండటం అనేది భౌతిక మాపనలో వచ్చేటువంటి విలువలను కూడిక, తీసివేత, హెచ్చవేత, భాగాహారం చేయడానికి చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్, ప్రవర్తనా శాస్త్రాలైన విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రాల్లో ఇచ్చే మాపన సంఖ్యలను ఎలా అంటారు? నిష్పత్తి సూచికలు, ఆరామ సూచికలు, విరామ సూచికలు, అంతరాయ సూచికలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విరామ సూచికలు. ప్రవర్తనా శాస్త్రాలైన విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రాల్లో ఇచ్చే మాపనా సంఖ్యలను విరామ సూచికలు అని చెప్పి అంటారు. నెక్స్ట్, విద్యార్థిని పరీక్షించుటకు విద్యార్థిపై మనం నిర్వహించే దానిని ఏమంటారు? విద్యార్థిని పరీక్షించుటకు విద్యార్థిపై మనం నిర్వహించే దానిని ఏమంటారు అని అడుగుతున్నారు. మాపనము, మూల్యాంకనము, నికష, సరిదిద్దడం. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నికష. విద్యా ప్రక్రియలో నికష ద్వారా వచ్చిన మాపనలను పరిశీలించి వాటికి ఒక నిర్దిష్టమైన వివేకవంతమైన తీర్పుతో విలువ కట్టే దాన్ని ఏమంటారు? సరిదిద్దటం, మూల్యాంకనం, మాపనం, విలువ కట్టడం. ఓకేనా? విద్యా ప్రక్రియలో నికష ద్వారా వచ్చిన మాపనలను పరిశీలించి వాటికి ఒక నిర్దిష్టమైన వివేకవంతమైన తీర్పుతో విలువ కట్టేదాన్ని మూల్యాంకనం అంటారు. మూల్యాంకనం అనగా ఈ క్రింది వానిలో ఏది? అప్పుడప్పుడు పరీక్షించేది, ఒక నిరంతర ప్రక్రియ, విద్యార్థిని బాహ్యంగా కొలిచేది, ఒక అంతర్గత పరీక్ష. మూల్యాంకనం అనగా ఈ క్రింది వానిలో ఏది అని అడుగుతున్నారు. మూల్యాంకనం అనేది ఒక నిరంతర ప్రక్రియ. మూల్యాంకనంకు సంబంధించి ఒక సత్య ప్రవచనం, మాపన ఫలితాన్ని విలువ కట్టడం లేదా వాటిపై గుణాత్మకమైన నిర్ణయం లేదా తీర్పుని ప్రకటించే ప్రక్రియ. ఒక అంశం విలువని తెలియజేస్తుంది. మూల్యాంకనం గుణాత్మకంగా ఉంటుంది, మూల్యాంకనం పరిమాణాత్మకంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూల్యాంకనం పరిమాణాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. మూల్యాంకనానికి సంబంధించి ఒక సత్య ప్రవచనం. మాపనం ఒక పరిస్థితిని వివరిస్తే మూల్యాంకనం దాని ఉపయోగము లేదా విలువపై నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. మాపనం మూల్యాంకనానికి ఒక పనిముట్టు మాత్రమే. మూల్యాంకనం మాపనంపై ఆధారపడుతుంది. పైవన్నీ. ఇక్కడ మూల్యాంకనానికి సంబంధించి సత్య ప్రవచనం అని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా సత్య ప్రవచనాలే. నెక్స్ట్ 9వ ప్రశ్న. మూల్యాంకనంలో 5వ సోపానం ఏమిటి? మూల్యాంకనంలో 5వ సోపానం ఏమిటి? నిర్దిష్ట స్పష్టీకరణలను రూపొందించడం, బోధనాంశాలను ఎంపిక చేయటం, మూల్యాంకనము సాధారణ లక్ష్యాలను రూపొందించటం. మూల్యాంకనంలో 5వ సోపానం మూల్యాంకనమే. నెక్స్ట్ ప్రశ్న. మూల్యాంకన విధుల్లో ఒకటి కానిది ఏది? విద్యార్థులను, శత్రువులను, బలహీనతలను
లోప నిర్ధారణ చేయటం, విద్యార్థులను ఉత్తమ లక్ష్యాల వైపు అభివృద్ధి చెందే దశలో వారిని ప్రేరేపించడం, బోధనాభ్యాసన కృత్యాలను అభివృద్ధిపరచడం, విద్యార్థులలో జ్ఞానాభివృద్ధిని కలుగజేయటం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వస్తే విద్యార్థులను ఉత్తమ లక్ష్యాల వైపు అభివృద్ధి చెందే దిశలో వారిని ప్రేరేపించటం అనేది కరెక్ట్ కాదు. మూల్యాంకన విధుల్లో విద్యార్థుల శత్రువులను, బలహీనతలను లోప నిర్ధారణ చేయటం, బోధనాభ్యాస కృత్యాలను అభివృద్ధిపరచడం, విద్యార్థుల్లో జ్ఞానాభివృద్ధిని కలుగజేయటం, ఇవన్నీ కూడా మూల్యాంకన విధులు. విధులు కానిది అని అడిగారు. విధులు కానిది ఏంటంటే ఉత్తమ లక్ష్యాల వైపు అభివృద్ధి చెందే దశలో వారిని ప్రేరేపించటం అనేది విధులు కానిది. నెక్స్ట్, పిడబ్ల్యూ ఎయిర్సన్ మరియు జిఎఫ్ మాథ్యూస్ల దృష్టిలో మూల్యాంకనం ఎన్ని రకాలుగా విభజించవచ్చును? ఆన్సర్ 4 రకాలుగా విభజించవచ్చును. పిడబ్ల్యూ ఎయిర్సన్ మరియు జిఎఫ్ మాథ్యూస్ల దృష్టిలో మూల్యాంకనముని 4 రకాలుగా విభజించవచ్చు. నెక్స్ట్, పాఠం బోధించే ముందు విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించే పద్ధతి ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. గతంలో చాలాసార్లు వచ్చింది బిట్టు. పాఠం బోధించే ముందు విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించే పద్ధతి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థాన నిర్దేశిత మూల్యాంకనము లేదా లోప నిర్ధారణ మూల్యాంకనం. బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి ప్రగతిని తెలుసుకొని విద్యార్థికి ఉపాధ్యాయుడు నిరంతరం పరిపుష్టిని అందించడానికి తోడ్పడే మూల్యాంకనం ఏది? జరుగుతున్నప్పుడు రూపణ మూల్యాంకనము, బోధనాభ్యాసన ప్రక్రియకు ముందు స్థాన నిర్దేశిత లేదా లోప నిర్ధారణ మూల్యాంకనము, బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడైతే రూపణ మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మూల్యాంకనం ద్వారా వచ్చిన వివరణను బట్టి సమస్య సాధనకు కావలసిన సూచనలను అందిస్తారు? నిర్ధారణ మూల్యాంకనం ద్వారా వచ్చిన వివరణను బట్టి సమస్య సాధనకు కావలసిన సూచనలు అందిస్తారు. ఒక కోర్సు పూర్తయిన తర్వాత ముందుగా ఏర్పరచుకున్న లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయో తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకనం ఏది అంటే కోర్సు పూర్తయిన తర్వాత అంటే సంకలన మూల్యాంకనము. నెక్స్ట్, సాధన ప్రగతిని తెలుసుకోవడానికి అవసరమయ్యే పరీక్ష ఏది? సాధన ప్రగతిని తెలుసుకోవడానికి అవసరమయ్యే పరీక్ష ఏది అంటున్నారు? రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, నిష్పాదన పరీక్ష, పైవన్నీ అంటున్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. అంటే సాధనా ప్రగతిని తెలుసుకోవడానికి రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, నిష్పాదన పరీక్ష ఇవన్నీ అవసరమవుతాయి. మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష ఏది? ఆప్షన్స్ చూస్తే ప్రజ్ఞా పరీక్ష, పరిశీలనా విధానము, ప్రక్షేపక పద్ధతి, పైవన్నీ అంటున్నాడు. మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఈ పద్ధతులు అన్నీ కూడా ఉపయోగిస్తారు. ప్రజ్ఞా పరీక్ష, పరిశీలనా విధానం, ప్రక్షేపక పద్ధతి, పైవన్నీ. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో ఒక మూల్యాంకన సాధనము ఏంటి? నికష, పరిశీలనా విధానం, ప్రక్షేపక పద్ధతి, పైవన్నీ. క్రింది వానిలో ఒక మూల్యాంకన సాధనం ఏది? నికష, పరిశీలనా విధానం, ప్రక్షేపక పద్ధతి, పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ కూడా మూల్యాంకన సాధనాలే. అభ్యసనంలో దోషాలు కానీ, లోపాలు కానీ, అడ్డంకులు కానీ ఎదురైనప్పుడు చేసే మూల్యాంకనం ఏది? అభ్యసనలో దోషాలు కానీ, లోపాలు కానీ, అడ్డంకులు కానీ ఎదురైనప్పుడు చేసే మూల్యాంకనం నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ చూద్దాం. మూల్యాంకన సాధనాలను పరిమాణాత్మక, సాంకేతిక పరంగా వర్గీకరించినప్పుడు ఏ పరీక్ష ద్వారా పరీక్షించవచ్చు అంటున్నాడు. మూల్యాంకన సాధనాలను పరిమాణాత్మక, సాంకేతిక పరంగా వర్గీకరించినప్పుడు ఏ పరీక్ష ద్వారా పరీక్షించవచ్చు అంటే ప్రజ్ఞా పరీక్షల ద్వారా పరీక్షించవచ్చు, సామర్థ్య పరీక్షల ద్వారా పరీక్షించవచ్చు, సాధనా పరీక్షల ద్వారా పరీక్షించవచ్చు. కాబట్టి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ గుణాత్మక సాంకేతిక విధానం పరంగా వర్గీకరించినప్పుడు మూల్యాంకనం చేయుటకు ఉపయోగించే పరీక్ష ఏది అంటున్నాడు. ప్రక్షేపక పద్ధతి, నిర్ధారణ మాపని, అభిరుచి శోధిక, పైవన్నీ అని చెప్పి అంటున్నారు. దీని కరెక్ట్ ఆన్సరు పైవన్నీ అవుతుంది. అంటే గుణాత్మక సాంకేతిక విధానం పరంగా వర్గీకరించినప్పుడు మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడేటువంటి పరీక్షలు ఏంటంటే ప్రక్షేపక పద్ధతి, నిర్ధారణ మాపని, అభిరుచి శోధిక ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ పరీక్షించే సాధనం దృష్ట్యా మూల్యాంకన పద్ధతి వర్గీకరించినప్పుడు ఉపయోగపడేటువంటి పరీక్ష ఏది? రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, నిష్పాదన పరీక్ష, పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అవుతుంది. పరీక్షా సాధనం దృష్ట్యా మూల్యాంకన పద్ధతిని వర్గీకరించినప్పుడు ఉపయోగపడే పరీక్ష రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, నిష్పాదన పరీక్ష. నెక్స్ట్ ప్రయోజనం దృష్ట్యా మూల్యాంకన పద్ధతులను పరీక్షించినప్పుడు అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? ప్రయోజనం దృష్ట్యా మూల్యాంకన పద్ధతులను పరీక్షించినప్పుడు అవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 5 రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సహజ సామర్థ్య పరీక్షలకు ఒక ఉదాహరణ తెలపండి అని చెప్పి ఇచ్చారు. సహజ సామర్థ్య పరీక్షలకు ఒక ఉదాహరణ తెలపండి అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోధనా వైఖరి మాపని బ్యాటరీ. సహజ సామర్థ్య పరీక్షలకు ఒక ఉదాహరణ బోధనా వైఖరి మాపని బ్యాటరీ. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ వైఖరి మాపని ఈ పరీక్షలకు ఉదాహరణ. శాస్త్రీయ వైఖరి మాపని లోప నిర్ధారణ పరీక్షలకు ఉదాహరణగా చెప్పుకుంటాం. నెక్స్ట్, కొంతకాలం బోధనాభ్యాసం జరిగిన తర్వాత విద్యార్థుల ప్రవర్తనలో వచ్చిన మార్పుని పరీక్షించేటువంటి సాధనాలను ఏమంటారు? అంటే కొంతకాలం బోధనాభ్యాసం జరిగిన తర్వాత విద్యార్థుల ప్రవర్తనలో కానీ మార్పు వచ్చినట్లయితే అక్కడ పరీక్షించినటువంటి సాధనాలని ఏమంటారంటే సాధనా పరీక్షలు అంటారు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఒక నిర్దిష్టమైన విభాగాలలో విద్యార్థి ఎదుర్కొనే సమస్యల సాధనకు బలహీనతలను కనుక్కోవడానికి వేటిని ఉపయోగిస్తారు అంటే లోప నిర్ధారణ పరీక్షలు. బలహీనతలు కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి పరీక్షలు లోప నిర్ధారణ పరీక్షితుడు తన అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరి స్వయంగా వ్యక్తం చేయడానికి ఉపయోగపడునవి ఏవి? పరీక్షితుడు తన అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరి స్వయంగా వ్యక్తం చేయడానికి ఉపయోగపడేవి ఏమి అంటే స్వీయ వివరణ సాధనాలు ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్, సాధనా పరీక్షకు ఉదాహరణ అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్స్ చూసినట్లయితే యూనిట్ పరీక్ష, సంవత్సరాంత పరీక్ష, అసైన్మెంట్, పైవన్నీ. సాధనా పరీక్షకి ఉదాహరణగా చూసినట్లయితే ఇవన్నీ కూడా వస్తాయి. యూనిట్ పరీక్ష, సంవత్సరాంత పరీక్ష, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా సాధారణ పరీక్షలే. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. స్వీయ వివరణ సాధనానికి ఒక ఉదాహరణ తెలపండి అంటున్నారు. స్వీయ వివరణ సాధనానికి ఒక ఉదాహరణ తెలపండి అంటున్నారు. ఇంటర్వ్యూ, ప్రశ్నావళి, అభిరుచి శోధిక, పైవన్నీ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కూడా ఆన్సర్ ఏంటంటే పైవన్నీ. స్వీయ వివరణ సాధనాలే ఇంటర్వ్యూ కానీ, ప్రశ్నావళి కానీ, అభిరుచి శోధికలు కానీ ఇవన్నీ కూడా స్వీయ వివరణ సాధనానికి ఉదాహరణలే. పరీక్షితుని మనోభావాలను తన ప్రమేయం లేకుండా వేరే పరిస్థితి సన్నివేశంలోకి తీసుకుని వెళ్ళడం ద్వారా బహిర్గత పరుచునవి ఏవి అని అడుగుతున్నారు. పరీక్షితుని మనోభావాలతో ప్రమేయం లేకుండా, తన ప్రమేయం లేకుండా ఓకేనా వేరే పరిస్థితి సన్నివేశంలోకి తీసుకుని వెళ్ళడం ద్వారా బహిర్గత పరుచునవి ప్రక్షేపక పరీక్షలు. ప్రక్షేపక పరీక్షలకు ఉదాహరణ ఏంటి అంటే టీఏటి, ఆర్ఐటి, డబ్ల్యూసిటి, పైవన్నీ. ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే పైవన్నీ వస్తుంది. టీఏటి థెమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్, అలాగే ఆర్ఐటి, డబ్ల్యూసిటి ఇవన్నీ కూడా ప్రక్షేపక పరీక్షలకు ఉదాహరణే. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ఎంతో విరివిగా ఉపయోగించబడుతున్న పరీక్షా విధానం ఏది? ప్రపంచవ్యాప్తంగా
విరివిగా ఉపయోగించబడుతున్నటువంటి పరీక్షా విధానం ఏది అంటే నికషలు. నికషలు అనేవి ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగించబడుతున్నటువంటి పరీక్షా విధానం. నెక్స్ట్, వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం కానిది ఏది? వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం కానిది ఏది? ప్రశ్నలను తయారు చేయటం, పరీక్ష పెట్టడం సులువు. అలాగే విద్యార్థుల్లో చూడటం, చదవటం లాంటి మంచి అలవాట్లను అభివృద్ధి పరుచును. విద్యార్థి పూర్తిగా తప్పుగా కానీ ఒప్పుగా కానీ రాయడు. కొన్ని విషయాల్లోనే మాత్రమే పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. గమనించారా? 34వ ప్రశ్న ఏమన్నారంటే వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం కానిది ఏది అన్నాడు. 1, 2, 3 ఆప్షన్స్ 3 కూడా ప్రయోజనాలే. ప్రయోజనం కానిది కొన్ని విషయాలలో మాత్రమే పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో వ్యాసరూప పరీక్షల పరిమితి కానిది ఏది అని ఇచ్చారు. ప్రశ్నాపత్రాల గణన లక్ష్యాత్మకంగా ఉంటుంది. ప్రశ్నల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల పాఠ్యాంశాలన్నింటినీ పరీక్షించడం కష్టం. సమాధాన పత్రాల గణనకు ఎక్కువ సమయం ఉంటుంది. అన్ని లక్ష్యాలను పరీక్షించటం కుదరదు. పరిమితి కానిది ఏది అని ఇచ్చారు. పరిమితి కానిది ఏంటంటే ప్రశ్నాపత్రాల గణన లక్ష్యాత్మకంగా ఉంటుంది అనేది పరిమితి కాదు. నెక్స్ట్, లక్ష్యాత్మక ప్రశ్నల్లో ఒకటి కానిది వర్గీకరణ ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు, సాదృశ్య ప్రశ్నలు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లఘు సమాధాన ప్రశ్నలు. లక్ష్యాత్మక ప్రశ్నల్లో లఘు సమాధాన ప్రశ్నలు ఉండవు. వర్గీకరణ ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు, సాదృశ్య ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్, లక్ష్యాత్మక ప్రశ్నల ప్రయోజనం కానిది ఏది? అన్ని లక్ష్యాలను పరీక్షించవచ్చు. లక్ష్యాత్మక ప్రశ్నలను సులభంగా గణించవచ్చు. పరీక్ష రాయడానికి గణనకు ఎక్కువ సమయం పడుతుంది. పాఠ్యాంశాలన్నింటిపై ప్రశ్నలు ఇవ్వవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే అన్ని లక్ష్యాలను పరీక్షించవచ్చు, లక్ష్యాత్మక ప్రశ్నలను సులభంగా గణించవచ్చు, పాఠ్యాంశాలన్నింటిపై ప్రశ్నలు ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రయోజనం కానిది పరీక్ష రాయడానికి గణనకి తక్కువ సమయం పట్టింది, కానీ ఇక్కడ ఎక్కువ సమయం పడుతుందని ఇచ్చారు. లక్ష్యాత్మక ప్రశ్నల పరిమితులలో ఒకటి కానిది ఏది అని ఇచ్చారు. సమాధానాలను ఊహించడానికి ఆస్కారం ఉంది. ప్రశ్నలను తయారు చేయడం సులువే కానీ వ్యయంతో కూడుకున్న పని. అనేక ప్రశ్నలు తయారు చేయడం కష్టమైన పని. దీనికి ప్రత్యేక సామర్థ్యం అవసరమవుతుంది. పరీక్షించే నైపుణ్యాలను, క్రమబద్ధీకరణ నైపుణ్యం వంటి లక్ష్యాలను పరీక్షించలేము. దీని కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూస్తే ప్రశ్నలు తయారు చేయటం సులువే కానీ వ్యయంతో కూడుకున్న పని అనేది పరిమితి కానిది. నెక్స్ట్, ఒక నికష ఏ ప్రత్యేక ఉద్దేశం కోసం నిర్దేశించబడిందో ఆ ఉద్దేశం కోసం ఉపయోగించబడినప్పుడే అది దీనిని కలిగి ఉంటుంది అంటాము. ఒక నికష ఏ ప్రత్యేక ఉద్దేశం కోసం నిర్దేశించబడిందో ఆ ఉద్దేశం కోసం ఉపయోగించబడినప్పుడే అది దీనిని కలిగి ఉంటుంది అంటాము. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సప్రమాణత కలిగి ఉంది అంటాం. ఒక నికష సమాధాన పత్రాన్ని ఏ ఇద్దరు పరీక్షకులు ఒకేసారి లేదా ఒకే పరీక్షకుడు వేరువేరు సమయాల్లో గణన చేసిన కానీ ఒకే మార్కు వచ్చిన ఆ ప్రశ్నాపత్రము దీనిని కలిగి ఉన్నది అంటాము. అంటే విశ్వసనీయత కలిగి ఉంది అంటాం. ఒక నికష సమాధాన పత్రాన్ని ఏ ఇద్దరు పరీక్షకులు ఒకేసారి పరీక్షించిన లేదా ఒకే పరీక్షకుడు వేరువేరు సమయాల్లో గణన చేసిన మార్కులు ఒకే విధంగా వస్తే దానికి విశ్వసనీయత ఉంది అని చెప్తాం. ఒక సమాధాన పత్రాన్ని పరీక్షకుడు గణన చేసేటప్పుడు అతని వ్యక్తిగత అభిప్రాయాలను, నిర్ణయాలను, పాక్షికతకు మానసిక స్థాయి ప్రభావం లేకుండా గణన చేయగలిగే స్వభావాన్నే ఏమంటారు అంటే లక్ష్యాత్మకత అని అంటారు. ఏ లక్షణం కలిగి ఉన్న పరీక్షలో అన్ని అంశాలలో ప్రావీణ్యత ఉన్న
విద్యార్థి మాత్రమే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందంటే సమగ్రత కలిగి ఉన్నటువంటి సమగ్రత అనే లక్షణం కలిగి ఉన్న పరీక్షలో అన్ని అంశాల్లో ప్రావీణ్యత ఉన్న విద్యార్థి మాత్రమే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక విద్యార్థిని ఉష్ణధర్మాలను పరీక్షించాలని ఒక నిక్ష తయారు చేశారు. అది విద్యార్థుల నుండి అనుకున్న సమాధానాలు రాబట్టడం జరిగింది. అయితే ఆ పరీక్ష దేనిని కలిగి ఉంటుంది అంటే ఇక్కడ దేనిని రాబట్టాలనుకున్నారో అదే విషయం రాబట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ సప్రమాణత ఉంది అని చెప్పి చెప్తాం. ఒక విద్యార్థి 2 సమయాలలో ఒకే పరీక్షను రాసినప్పుడు ఒకే మార్కులు వచ్చినట్లయితే ఆ పరీక్ష ఏ లక్షణం కలిగి ఉండును అంటే విశ్వసనీయత కలిగి ఉండును అని చెప్పి అంటాం. సాధనా పరీక్షకు మంచి నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? సాధనా పరీక్షకు మంచి నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్ఎం డొవినై. నెక్స్ట్, కొంతకాలం శిక్షణ కానీ అభ్యసనం కానీ పూర్తి అయిన తర్వాత ఒక వ్యక్తి సాధించిన అంశాలను లేదా పొందిన గ్రహింపును మాపనం చేయడానికి ఉపయోగించే పరీక్షను ఏమంటారు? సాధనా పరీక్ష అంటారు. ఒక అంశంలో కానీ వివిధ అంశాలలో కానీ ఒక వ్యక్తి అభ్యసనంలో పరిమాణాత్మక అభివృద్ధిని మాపనం చేయునవి ఏవి అని ఇచ్చాడు? సాధనా పరీక్షలు. ఒక అంశంలో కానీ వివిధ అంశాలలో కానీ ఒక వ్యక్తి అభ్యసనంలో పరిమాణాత్మక అభివృద్ధిని మాపనం చేసేవి సాధనా పరీక్షలు. మన పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహించే పరీక్షలన్నీ ఏ పరీక్షలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మన పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించే పరీక్షలన్నీ కూడా సాధనా పరీక్షలు. సాధనా పరీక్షల లక్షణాలలో ఒకటి కానిది ఏది అని చెప్పి ఇచ్చారు. సాధనా పరీక్షల లక్షణాల్లో ఒకటి కానిది ఏది అన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. వీటిని ఉపాధ్యాయుడు రూపొందిస్తాడు. ఇది పాఠ్యాంశ ఉద్దేశాలు బోధనా లక్ష్యాల ఆధారంగా రూపొందించడం జరుగుతుంది. పూర్తి కాలం జరిగిన బోధన అభ్యసన కృత్యాల ఆధారంగా జరుగుతుంది. లక్ష్యాత్మక గుణాత్మక మూల్యాంకనానికి తోడ్పడుతుందని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో లక్షణం కానిది ఏంటంటే పూర్తి కాలం జరిగిన బోధన అని అన్నారు. అది కరెక్ట్ కాదు. సాధనా పరీక్షల ప్రయోజనం కానిది ఈ క్రింది వాటిలో ఏది అని ఇచ్చారు? విద్యార్థులను ఎంపిక చేయడానికి కానీ పై స్థాయికి పంపించటం కానీ ఉపయోగించబడుతుంది. విద్యార్థులకు ప్రేరణ కలిగించడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులు తమ సమాజంలో వారి స్థానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల లోటుపాట్లను వారి శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ సాధనా పరీక్షల ప్రయోజనం కానిది ఏంటంటే విద్యార్థులు తమ సమాజం గురించి ఇక్కడ సంబంధం లేదు. పరీక్షలు ఏంటంటే విద్యార్థులను ఎంపిక చేయడానికి పై స్థాయికి పంపించడానికి ఉపయోగపడింది. విద్యార్థుల ప్రేరణ కలిగించడానికి ఉపయోగపడింది. విద్యార్థుల లోటుపాట్లు వారి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది. కానీ తాను సమాజంలో వారి స్థానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడదు. నెక్స్ట్, లక్ష్యాల భార ప్రాముఖ్యతలో విజ్ఞానానికి ఎంత శాతం మార్కులు కేటాయిస్తారు అని ఇచ్చారు? లక్ష్యాల భార ప్రాముఖ్యతలో విజ్ఞానానికి 32% మార్కులు కేటాయిస్తారు. నెక్స్ట్, నైపుణ్య పరీక్షలో ఎంత శాతం మార్కులు కేటాయిస్తారని ఇచ్చారు? నైపుణ్య పరీక్షలో 16%, విజ్ఞానానికి 32%, అలాగే నైపుణ్యానికి వచ్చేసి 16% కేటాయిస్తారు. పరీక్షలో వ్యాసరూప ప్రశ్నలకు ఎంత శాతం మార్కులు కేటాయిస్తారంటే 20% మార్కులు కేటాయిస్తారు. పరీక్షలలో లక్ష్యాత్మక ప్రశ్నలకు ఎంత శాతం మార్కులు కేటాయిస్తారంటే లక్ష్యాత్మక ప్రశ్నలకు 40%, వ్యాసరూప ప్రశ్నలకు 20%, నైపుణ్యానికి 16%,
లక్ష్యాల భార ప్రాముఖ్యతలో విజ్ఞానానికి వచ్చేసి 32% ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక పరీక్షలో సాధారణ స్థాయి ప్రశ్నలను ఎంత శాతం మార్కులు కేటాయిస్తారంటే సాధారణ స్థాయి ప్రశ్నలు 24% ఉంటాయి. కఠిన స్థాయి ప్రశ్నలకు ఎంత శాతం మార్కులు కేటాయిస్తారంటే కఠిన స్థాయికి వచ్చేసి 28, సాధారణ స్థాయి వచ్చేసి 24, కఠిన స్థాయి వచ్చేసి 28% మార్కులు కేటాయిస్తారు. పరీక్షలో తేలిక స్థాయి ప్రశ్నలకు ఎంత శాతం మార్కులు కేటాయిస్తారు? పరీక్షలో తేలిక స్థాయి ప్రశ్నలకు ఎంత శాతం మార్కులు కేటాయిస్తారంటే 28%. తేలిక స్థాయి ప్రశ్నలకు 28% కేటాయిస్తారు. పరీక్షలో వినియోగం స్థాయి ప్రశ్నలు ఎంత శాతం ఉండాలి? పరీక్షలో వినియోగం స్థాయి ప్రశ్నలు 24% ఉండాలి. అప్లికేషన్ టైప్లో 24% ఉండాలి. పరీక్షలో లఘు సమాధాన ప్రశ్నలు ఎంత శాతం ఉండాలి? పరీక్షలో లఘు సమాధాన ప్రశ్నలు ఎంత శాతం ఉండాలంటే 16% ఉండాలి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో దేనివల్ల ప్రశ్నాపత్ర నమూనాల చిత్రం మనకు లభ్యమవుతుంది? ఈ క్రింది వానిలో దేనివల్ల ప్రశ్నాపత్ర సమూల చిత్రం మనకు లభ్యమవుతుంది? క్రింది వానిలో దేనివల్ల ప్రశ్నాపత్ర సమూల చిత్రం మనకు లభ్యమవుతుంది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్స్ చూస్తే విషయ భార ప్రాముఖ్యత, బ్లూ ప్రింట్, లక్ష్యాల భార ప్రాముఖ్యత, ప్రశ్న రూప భార ప్రాముఖ్యత. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్లూ ప్రింట్లో సమూల చిత్రం మనకు లభ్యమవుతుంది. నెక్స్ట్ ప్రశ్నాపత్ర తయారీలో ఒక ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించేది ఏది? ప్రశ్నాపత్ర తయారీలో ఒక ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించేది బ్లూ ప్రింట్. నెక్స్ట్ విద్యార్థుల సాధారణ సామర్థ్యాలను తెలుసుకొనుటకు ఉపయోగపడునది ఏది? విద్యార్థుల సాధారణ సామర్థ్యాలను తెలుసుకొనుటకు మధ్యగతము, అంకమధ్యమము, బాహుళకము ఇవన్నీ ఉపయోగపడతాయి. నెక్స్ట్ చరశీలత మాపనానికి చెందనిది ఏది? చరశీలత మాపనానికి చెందనిది ఏది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే చతుర్థాంశక విచలనము, తర్వాత మాధ్యమిక విచలనము, వ్యాప్తి, కకుదతలనేవి చరశీలత మాపనానికి చెందని విషయం అన్నమాట. నెక్స్ట్ వైషమ్యము అనేది ఏ రకమైన మాపనానికి చెందినది? ఆప్షన్స్ చూస్తే కేంద్రీయ ప్రవృత్తి మాపనము, అనుసరణ మాపనము, చరశీలత మాపనము, పైవన్నీ. ఇవన్నీ కూడా వైషమ్యాలే. సో పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బ్లూ ప్రింట్లో బ్రాకెట్లోని సంఖ్య దేనిని తెలుపుతుంది? బ్లూ ప్రింట్లో బ్రాకెట్లో ఉన్నటువంటి సంఖ్య దేనిని తెలుపుతుంది అని చెప్పి ఇచ్చారు? మార్కులని తెలుపుతుంది. బ్రాకెట్లో ఉండేది మార్కులు. నెక్స్ట్ ప్రశ్నల స్థాయిని తెలుసుకోవడానికి, ప్రశ్నాపత్రాన్ని విశ్లేషించడానికి, వీటిని లెక్కించి ప్రశ్నాపత్రంలోని ప్రతి ప్రశ్నను మనం మూల్యాంకనం చేయవచ్చు అని చెప్పిస్తున్నారు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే అంశ కాఠిన్యత సూచి, అంశ విచక్షణ సూచి. ఇవి రెండింటినీ కూడా ఉపయోగిస్తారు. ప్రశ్నల స్థాయిని తెలుసుకోవడానికి, ప్రశ్నాపత్రాన్ని విశ్లేషించడానికి అంశ కాఠిన్యత సూచి, అంశ విచక్షణ సూచి ఈ రెండింటినీ లెక్కించి ప్రశ్నాపత్రంలోని ప్రతి ప్రశ్నను మనం మూల్యాంకనం చేయవచ్చు. నెక్స్ట్ విద్యార్థుల మార్కులను దీనిలో ప్రతిక్షేపించడం ద్వారా తేలికగా అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల మార్కులని దేనిలో ప్రతిక్షేపించడం ద్వారా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు అని ఇస్తున్నారు. హిస్టోగ్రాము, సంచిత పౌనపున్యము, పౌనపున్య బహుభుజి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి.
అర్థం చేసుకోవడానికి. లక్ష్యాత్మక గణన కోసం ప్రశ్నాపత్రంతో పాటు తయారు చేసేది ఏమిటి? లక్ష్యాత్మక గణన కోసం ప్రశ్నాపత్రంతో పాటు గణన సూచి, గణన కల్పన వీటిని తయారు చేస్తారు. ప్రశ్నాపత్రం యొక్క ఏ లక్షణంలో బ్లూ ప్రింట్ ఎక్కువ సహాయం చేస్తుంది? సమగ్రత. ప్రశ్నాపత్రంలో సమగ్రత అనేటువంటి లక్షణంలో బ్లూ ప్రింట్ అనేది ఎక్కువ సహాయం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నికష పరీక్షా ఫలితాలను బట్టి విద్యార్థులను ఎంపిక చేయడానికి కానీ, ఉన్నత శ్రేణికి తీసుకొని వెళ్ళడానికి కానీ, లోప నిర్ధారణకు కానీ వినియోగించినట్లయితే అది ఏ విధంగా ఉంది అని చెప్పి అంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఉపయోగకరంగా ఉంది అంటారు. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.